అమెజాన్‌కి సంబంధించిన డెలివరీ బాయ్ చేసిన ఘనకార్యం మీకు తెలిస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సొసైటీలో అనేసి మీరు ముక్కున వేలు పెట్టేసుకుంటారు. ఎందుకంటే అమెజాన్‌కి సంబంధించిన సాజిద్ అనేసి ఒక డెలివరీ బాయ్ ఒక ఇంటికి వెళ్ళిండనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఫలానా ఆ ఇంట్లో వాళ్ళకి డెలివరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని అప్పజెప్పిన తర్వాత వాళ్ళ నంబర్‌లను తీసుకుంటున్నారనమాట. కంటిన్యూస్‌గా ఇలా కొన్ని నంబర్‌లు తీసుకున్న తర్వాత ఆ నంబర్‌లని అంటే సాధారణంగా మనం ఏదైతే అమెజాన్ డెలివరీస్ లేకపోతే ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యూజ్ చేసుకున్న డెలివరీస్ ఈ అబ్బాయిలు ఎవరైతే వస్తారో, లేకపోతే డెలివరీకి సంబంధించిన ఇంకెవరు వచ్చినా కూడా, సో వాళ్ళకి మన నంబర్ షేర్ చేయమనమాట. అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కూడా మన నంబర్‌ని ఇవ్వకుండా ఇంకొక ఆల్టర్‌నేటివ్ నంబర్‌లన్నవి ఏర్పాటు చేస్తా ఉంటది. అయినా కూడా వాళ్ళ నంబర్‌లు తెలుసుకొని, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన నంబర్ ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకొని కొన్ని నంబర్‌లు తీసుకుంటున్నారనమాట. ఆ తీసుకున్న తర్వాత ఒక ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి డౌట్ వచ్చింది. నంబర్‌లని తీసుకొని వీడేం చేస్తున్నాడు అబ్బా! అనేసి వాడిని ఆపి వీడియో రికార్డ్ చేస్తూ వాడికి సంబంధించిన మొబైల్‌ని ఓపెన్ చేసి మొబైల్‌కి సంబంధించిన లాక్ ఓపెన్ చేసి అందులో చూడడం జరిగిందనమాట. ఏవైతే కస్టమర్ల దగ్గర నుంచి తీసుకున్న నంబర్‌లున్నాయో, ఇతను ఈ సాజిద్ అనేసే అబ్బాయి వేరే వాళ్ళకి అప్పజెప్తున్నాడనమాట. అంటే ఆ అబ్బాయి కూడా ఈ జిహాదీ మూలాలు కలిగిన అబ్బాయి అనుకోవచ్చు మనము. ఎందుకంటే వీళ్ళు లవ్ జిహాద్ అన్న ట్రాప్‌లో అమ్మాయిల్ని లేకపోతే ఇంకెవరినైనా లేకపోతే ఇల్లీగల్‌గా ఇలాంటివన్నీ ట్రాప్స్ చేయడానికి అంటే మొబైల్‌కి ఓటీపీస్ వచ్చాయనేసి ఇలాంటివన్నీ ట్రాప్ చేయడానికి వీటిని యూజ్ చేస్తున్నారనమాట. సో, ఆ అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకి అప్పజెప్పడం జరిగిందనమాట. సో, దీనివల్ల మనకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్‌గా. ఒకటి మనం ఇంట్లో లేని సమయంలో మన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్‌లు చేతిలోకి వెళ్ళిపోవడం. 2 పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన నంబర్‌లకు ఓటీపీ వచ్చింది అని, ఆ ఓటీపీ నంబర్‌లు చెప్పండి అనేసి ఇలాంటి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. సో, దానివల్ల బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పుడే మొదలైందా అంటే కాదనుకోవచ్చు. కొన్ని రోజుల కిందట పూణేలోని ఒక హోటల్‌లో అక్కడ ఫుడ్‌ని ఆస్వాదించిన ఒక ఫ్యామిలీ, ఆ తర్వాత ఒక అమ్మాయి అంటే ఆ ఫ్యామిలీలోని ఒక అమ్మాయి దాన్ని స్కాన్ చేసి బిల్‌ని పే చేసింది. బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్‌కి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గర నుంచి మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయిందనమాట. మీరు మా హోటల్‌కొచ్చారు, తిన్నారు, ఎలా ఉంది ఫుడ్డు అది ఇది అనేసి మాటలు కలుపుతూ, ఆ తర్వాత మీరు బాగున్నారు, నేను చూసాను, దూరం నుంచి చూసాను అనేసి ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈ సదరు అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె కూడా కంప్లెయింట్ రైజ్ చేయడం జరిగింది. అంటే హోటల్ వాళ్ళు ఈ నంబర్స్‌ని కూడా ఇలా యూజ్ చేసుకుంటున్నారు. బార్‌కోడ్ స్కాన్ చేయడమైనా, లేకపోతే బార్‌కోడ్ స్కాన్ అవ్వట్లేదు అనేసి వీళ్ళ నంబర్‌లు తీసుకొని వాళ్ళ పర్సనల్ నంబర్స్‌కి మెసేజ్‌లు చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. సో, ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఇదంతా ఇలా జరుగుతుంది. మన కళ్ళ ముందర ఇదంతా జరుగుతుంది కాబట్టి, సో, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఎప్పుడైతే సోషల్ మీడియా యుగంలోకి మనం రాకముందు అంటే ఈ వాట్సాప్, ఫేస్‌బుక్ ఇవన్నీ ఇంత ఫాస్ట్‌గా లేకముందు అంటే ఇప్పుడంటే మనము రీచార్జ్ చేసుకోవాలి అంటే మన మొబైల్‌ని యూజ్ చేసుకొని ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకుంటున్నాం. మన మొబైల్ నుంచే రీచార్జ్ చేసుకుంటాం. కానీ ఒకప్పుడు సీన్ ఎలా ఉండేదంటే, సో రీచార్జ్ చేసుకోవాలంటే ఫలానా షాప్‌కి వెళ్ళడము, అక్కడ రీచార్జ్ కార్డ్స్ అనేవి దొరికేవి. ఆ రీచార్జ్ కార్డ్స్ కొనడానికి మీ నంబర్‌ని అక్కడ నమోదు చేసుకోవడము, లేకపోతే మీ నంబర్ అక్కడ ఇచ్చిన తర్వాత అతనే రీచార్జ్ చేసి ఆ నంబర్‌లను కొట్టివేయడము, ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. ఏవైతే కొట్టివేసిన తర్వాత నంబర్‌లున్నాయో, ఆ నంబర్‌లని ఫలానా జిహాదీ మూలాలు కలిగిన అబ్బాయిలకు లేకపోతే ఇంకెవరికైనా వాళ్ళకి అమ్మివేయడము, ఆ నంబర్‌లు వాళ్ళని ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు ప్రేమ మత్తులో వీళ్ళని దించడము, ఇలాంటివన్నీ ఇంతకుముందు కూడా జరిగాయి. ఇలా అంటే సోషల్ మీడియా అన్నది అంత ఫాస్ట్‌గా లేకపోవడము అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఫాస్ట్‌గా ఉన్నా కూడా అంటే అమ్మాయిల్ని తమ ప్రేమ మత్తులో లేకపోతే స్కామ్స్‌లో ఇలాంటివన్నిట్లో దింపడానికి ఈ నంబర్‌లని ఇలా యూజ్ చేసుకుంటున్నారన్నమాట. సో అమ్మాయిలు కాస్త జాగ్రత్త అనేసి మాత్రం మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే మీ చేతిలో ఉన్న సోషల్ మీడియా యాప్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మీకే తెలిసి ఉండాలి.